ప్రభునామముకి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, నేను కార్యము చేయగా దాన్ని తిప్పదగిన వాడు ఎవడు అంటాడు. 13వ వచనం ఆఖరి వచనం చూసినట్లయితే, నేను కార్యము చేయగా దాన్ని తిప్పదగిన వాడు ఎవడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయటం మొదలుపెట్టాడు. అదే ఆశ్చర్య కార్యం, అదే ఒక నూతన కార్యం. నీ జీవితంలో ఒక శుభప్రదమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో తలపెట్టాడు. ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఎవ్వడు కూడా దేవుడు చేస్తున్న కార్యాన్ని ఆపటం ఎవ్వరు తలం కూడా కాదు. నిన్ను దేవుడు హెచ్చించటం మొదలుపెట్టాడు, దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. నిన్ను దేవుడు విడుదల చేయటం మొదలుపెట్టాడు, దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. నిన్ను దేవుడు ఆయన ఆశీర్వదించటం ఇది మొదలుకొని నిన్ను దీవిస్తున్న మొదలుపెట్టాడు, దాన్ని ఎవడు ఆపటం ఎవరి తరం కూడా కాదు. దేవుడు నీ జీవితంలో ఒక అత్యున్నతమైన కార్యం చేయబోతున్నాడు, దాన్ని తిప్పివేవాడు ఎవడనూ లేడు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా జ్ఞాపకం చేసుకోండి, షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో యవనస్తులు ఉన్నారు. ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో ఒక దేవుడు ఒక అత్యున్నతమైన కార్యాన్ని చేయబోతున్నారు. ఏ కార్యం చేయబోతున్నారో తెలుసండి? అత్యున్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. వాళ్ళు ఆ రాజు ఆ ప్రతిమను నిలబెట్టి, మీరందరే దీనికి సాగిలపడి నమస్కరించండి అని చెప్తే, షద్రక్ మేషక్ అబేద్నెగోలు నేను నమస్కరించము అన్నారు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? నెబుకద్నెజర్ రాజు ఒక మాట అంటాడు. నెబుకద్నెజర్ రాజు ఏమంటాడు తెలుసండి? దానియేలు గ్రంథం 3:15 వచనంలో చెప్తాడు, ఇదిగో మీరు నమస్కరించకపోతే, సాగిల పడకపోతే నా చేతుల నుండి మిమ్మల్ని ఎవ్వడు కూడా కాపాడలేడు. నేను మిమ్మల్ని మండుచున్న అగ్ని, అది 7 అంతులుగా అగ్ని చేసి ఆ అగ్ని గండములో నేను పడవేస్తాను అంటాడు. దేని స్తోత్రం. అప్పుడు ఈ ప్రజలు అంటారు, నా దేవుడు మండుచున్న వేడిమి గల ఆ మంటలో పడకుండా కాపాడగల సమర్థుడు అంటాడు. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు అంటాడు, నా చేతి నుండి కాపాడగలిగిన దేవుడు ఎవడున్నాడు అంటాడు. ప్రజలా జ్ఞాపకం చేసుకోండి, నీ పట్ల దేవుడు ఒక కార్యం చేయటం మొదలు పెడితే దాన్ని నెబుకద్నెజర్ రాజు కాదు కదా, ఎవడు కూడా కార్యాన్ని ఆపలేడు. హల్లెలూయా. ఆపలేడు అండి ప్రియులరా. అప్పుడు ఏం జరిగింది? 7 అంతులు అగ్ని చేశాడు. 7 అంతులు అగ్నిగుండం చేశారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. ఏం కార్యం చేశాడు తెలుసా? ఆశ్చర్యకార్యం చేశాడు. నెబుకద్నెజర్ చూస్తూ ఉన్నాడు. చూస్తున్న సమయంలో ఒక తెల్లని దేవదూతల రూపం కలిగిన వ్యక్తి ఈ అగ్ని గుండంలో పడక మునిపే అగ్ని ఖండంలోకి దిగివచ్చి షద్రక్ మేషక్ అబేద్నెగోలతో కలిసి ఆ అగ్నిలో సంచరిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. అగ్ని లాంటి మహాశ్రమలు నీకు వచ్చినప్పుడు అంటాడు, నీవు ఏదో ఒక వింత జరిగిందని ఆశ్చర్యపడకు, దానివల్ల మహిమ ఘనత మెప్పు కలుగుటకు ఈ శ్రమలు కారణమవుతాయి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నెబుకద్నెజర్ చూసి అందరు పిలిచి, మన అగ్నిగుండంలో పడేసిన ముగ్గురుని కదా, 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు ఏంటి? అతను దేవదూతల రూపం కలిగిన వాడేంటి అని అన్నాడు. అప్పుడు మంటలు ఆరిపేసి బయటికి తీసుకుని వస్తారు. తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గమనించండి, వాళ్ళు కనీసం తలలో వెంట్రుకు కూడా కౌరు వాసన రాలేదు. కట్టుకున్న బట్టలు కూడా కనీసం కాలిన వాసన కూడా రాలేదు. వాళ్ళని దేవుడు సజీవులుగా కాపాడాడు. ఆ కార్యం వాళ్ళ జీవితంలో చేశాడు. దాన్ని తిప్పినవాడు నెబుకద్నెజర్ వల్ల కాలేదు. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుడు ఆ కార్యం చేసినప్పుడు నెబుకద్నెజర్ అంటాడు, తను ఆశ్రయించిన తన బిడ్డలను రక్షించగల దేవుడు మీ దేవుడైన యెహోవా, ఆయన సమర్థుడు. ఇదిగో ఇక నుండి ఈ బబుల్ 127 సంస్థానం చెప్తున్నా, షద్రక్ మేషక్ అబేద్నెగోలే దేవుడు. ఆ దేవుని పూజింపుని ప్రతి వాడిని వాళ్ళ ఇంటిని పెంట కుప్పగా చేసి తుత్తునీలుగా చేస్తానని నెబుకద్నెజర్ చట్టాన్ని మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన కార్యాన్ని ఎవడు కూడా మార్చలేడు. జరిగింది ఏంటంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏం జరిగిందో తెలుసండి? దానియేలు గ్రంథంలో మనం ఏం చూస్తాం తెలుసండి? ఆ ప్రాంతంలో బానిసలుగా వచ్చిన వారిని ఆ బబులోని దేశం అంతటి మీద అధిపతులుగా దేవుడు నియమించేస్తాడు. నీ జీవితంలో కూడా ఈరోజు నీ జీవితంలో అనసపడుతున్నావు. నీ జీవితంలో కార్యము దేవుడు ప్రారంభించాడు. నువ్వు చదువుకున్న చోట
వివాహం విషయంలో దేవుడు నీ పట్ల ఒక కార్యం తలపెట్టాడు, దాన్ని ఎవడు కూడా మార్చలేడు. ఉద్యోగం విషయంలో నీకు అద్భుతమైన ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచాడు, దాన్ని ఎవడు కూడా మార్చలేడు. ఈరోజు నీ సేవ విషయంలో దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్య నీకు ఇవ్వబోతున్నాడు. ఏ ఎవడు కూడా ఆపలేడు. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు కార్యం ప్రారంభించాడు, దాన్ని ఎవడు కూడా ఆపడం జరగదు. అందుకని నేను కార్యం చేయగా దాన్ని తిప్పదగిన వాడు ఎవడు? నెబుకద్నెజర్ రాజు అంటూ వచ్చిన ఎవరు కూడా తిప్పలేకపోయాడు. తన బిడ్డల పట్ల ఆ కార్యం జరిగించాడు, అద్భుత కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయబోతున్నాడు. చివరిగా జ్ఞాపకం చేసుకుంది, దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను అక్కడికి అద్భుతమైన కార్యం చేయబోతున్నా. 430 సంవత్సరాల బానిసలుగా మిమ్ములను నేను ఫరో చేతుల నుంచి విడిపించి నేను మరలా తిరిగి కానాను దేశానికి నడిపిస్తాను. నీ వెళ్ళి ఫరోతో చెప్పు, నా ప్రజల్ని విడిపించమని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి జ్ఞాపకం చేసుకుని మోషే వెళ్ళాడు. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 5వ 2వ వచనం చూసినట్లయితే ఫరో అంటాడు, ఫరో నా ప్రజలను నువ్వు ఐగుప్తు నుంచి పంపించే, మా దేవుని మేము ఆ ఉత్సవం చేసుకోవడానికి మేము వెళ్ళాలి అంటాడు. అప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? యెహోవా ఎవడు? నేను బొత్తిగా ఎరగని వాడి మాటలని నేను పంపిస్తానా అని నేను పంపించను. కాబట్టి వాళ్ళకి ఇంకా కఠినమైన బాధలు పెట్టాడు ఫరో, ఇంకా అణిచివేస్తున్నాడు ప్రభు. అప్పుడు మోషే దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభా వాడు విడిపించట్లేదు నాయన, మమ్మల్ని పంపించట్లేదు నాయన అంటే ఆరాధ్యం మొదట వచ్చి అంటాడు, మోషే నువ్వు భయపడకు, ఇదిగో నేను ఇక మీదట ఫరో విషయంలో మీ విషయంలో చేయబోతున్న కార్యాన్ని నువ్వు చూడబోతావు అని చెప్పాడు. దేని స్తోత్రం. ఇక దేవుడి కార్యాన్ని మొదలుపెట్టాడు. 430 సంవత్సరాలు అణిసివేసిన ఫరో జీవితంలో ఒక కార్యం మొదలుపెట్టాడు. ఆకాశం నుండి భయంకర వడగండ్ల వానలు కురిపించాడు, పేలు పుట్టించాడు, తెగులు పుట్టించాడు, ఐగుప్తు దేశాన్ని అతలకుతలం చేసి పడేశాడు. చివరికి ఫరో మరి ఐగుప్తు దేశంలో మొదటి ప్రథమ కుమార్ దగ్గర నుండి ఖైదీలో ఉన్నటువంటి ప్రథమ కుమార్కు చంపపడేశాడు. ఒక మహోత్తరమైన కార్యం చేశాడు తన బిడ్డలు నేర్పించడానికి. దాన్ని ఎవడు ఆపలేకపోయాడు. దేవుడు నిన్ను విడిపించడానికి దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే ఆ విడుదలని ఎవడు కూడా ఆపలేడు. దేని స్తోత్రం. అప్పుల నుంచి విడిపించబోతున్నాడు, కోర్టు సమస్యల నుంచి విడిపించబోతున్నాడు, శత్రువుల చేతుల నుంచి విడిపించబోతున్నాడు. ఈరోజు అన్యాయంగా అక్రమంగా ఎవరైతే నేను దోసుకున్నారో వారి చేతుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు విడిపించే ముందు ఎవడు కూడా ఆ కార్యాన్ని ఆపలేడు. చివరికి ఏం జరిగింది తెలుసా? దేవాతి దేవుడు ఫరో అడ్డుపడుతున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. తన ప్రజలందరినీ కూడా ఎర్ర సముద్రంలో రహదారిగా చేసి నడిపించేశాడు. ఆ దేవుడు ఐగుప్తులో ఆస్తి అంతటిని కూడా మీరు ఇప్పించేశాడు. సమస్త ఆస్తితో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం రహదారిగా చేసి వాళ్ళని ఆరినేది మీద నడిపించి కానాను దేశానికి నడిపించాడు. మహోన్నతమైన దేవుడి స్తోత్రం. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఫరో లాంటి వాడు ఎంతమంది ఉన్నా సరే, నెబుకద్నెజర్ లాంటి ఎంతమంది ఉన్నా సరే, ఆయన విడుదల కార్యం చేసాడు అంటే నీ జీవితంలో దాన్ని ఎవడు కూడా ఆపలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఫరో ఆపలేకపోయాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయగా ఎవడో ఆపలేడు దాన్ని, ఎవడో తిప్పలేడు దాన్ని. నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. విడుదల సమీపించింది. మీ తలలో పైకెత్తుకోండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. అలాగే నీ జీవితంలో ఆశీర్వాదం కార్యం జరిగించబోతున్నాడు, కొత్త కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఆ కార్యమును కన్నులకు ఆశ్చర్యం కలగబోతుంది. కాబట్టి ఎవడు కూడా దాన్ని తిప్పలేడు, ఆపలేడు. దాన్ని ఎవడు కూడా దాన్ని ఆపలేడు అన్న సంగతి నువ్వు గమనించి నువ్వు దేవుని మీద ఎలాగా దేవుడికి మొరపెట్టినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి నువ్వు కూడా మొరపెట్టు. నువ్వు కూడా శద్రకు అబేద్నెగోల వలె చింతపడకుండా నా దేవుడు సమర్థుడు, నా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడని విశ్వాసం ఉంచు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని, శుభప్రదమైన కార్యాన్ని, విడుదల కార్యాన్ని ఆయన దేవుడు నీ జీవితంలో జరిగించడం ప్రారంభించాడు. ఆయన కార్యం చేయగా దాన్ని తిప్పటం ఎవ్వడం వల్ల కాదు. ఆయన నీ జీవితంలో జరిగించాల్సిన కార్యము 100% జరుగుతుంది. దేవుడి మహిమను నువ్వు చూడబోతున్నావు. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యమైన నీ బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించండి. ఏ కార్యం కోసం బిడ్డలు ప్రార్థించారో ఆ కార్యము జరిగించి దీవించమని
యేసుక్రీస్తు నామమున తండ్రి.